गीषाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्ततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। स्वच्छं चन्द्रावदातं करिकरमकरक्षोभसञ्जातफेनं ब्रह्मोद्भूतिप्रसक्तेर्व्रतनियमपरैः सेवितं विप्रमुख्यैः ओङ्कारालङ्कृतेन त्रिभुवनगुरुणा ब्रह्मणा दृष्टिपूतं सम्भोगाभोगरम्यं जलमशुभहरं पौष्करं वः पुनातु भवजलधिगतानां द्वन्द्ववाताहतानां सुतदुहितृकळत्रत्राणभारार्दितानां विषमविषयतो ये मज्जतामप्लवानां भवतु शरणमेको विष्णुपोतो नराणाम् अच्युतं केशवं रामनारायणम् अच्युतं केशवं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे जानकीनायकं रामचन्द्रं भजे जानकीनायकं रामचन्द्रं भजे दशरथनन्दन 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 दाशरथे राजा राम जय राजा राम राजा राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां
శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ హర శంభో మహాదేవ శంకర శివ గౌరీ శంకర భగవానికి రాజా రామచంద్ర భగవానికి గోపాలకృష్ణ భగవానికి శ్రీ శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి విధుశేఖర భారతీ స్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పుష్కరే దుష్కరం దానం వాసశ్చైవ సుదుష్కరః బ్రాహ్మణో వేద విద్వాంస్తు గత్వా వై జ్యేష్ఠ పుష్కరం స్నానాత్ భవేన్మోక్షభాగీ శ్రాద్ధేన పితృతారకం నామమాత్రేణ యో విప్రో గత్వా సంధ్యాముపాసతే వర్షాణి ద్వాదశైవేహ తేన సంధ్యా హ్యుపాసితా భవేత్తు నాత్ర సందేహః పురా ప్రోక్తం స్వయంభువా. పరమ పవిత్రమైన శారదా క్షేత్రంలోని శంకరమఠంలో వేదవ్యాస విరచితమైన అష్టాదశ మహాపురాణ ప్రవచన సారాంశాన్ని శ్రీ భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతి స్వాముల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులను పొంది కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాల్లో పద్మపురాణ ప్రవచనానికి సంబంధించిన కార్యక్రమాన్ని మనం వింటున్నాం. పద్మపురాణ గరుడ పురాణాలు రెండు కూడా చెప్పుకోవాలనేటువంటి సంకల్పంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసినాం. వ్యాస భగవానుడు ఈ అష్టాదశ మహాపురాణములను ఒక శరీరముగా ఏర్పాటు చేస్తే పురాణములన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి అవయవములుగా మారిపోతే ఈ పద్మపురాణం అనేటువంటిది హృదయస్థానాన్ని అధిరోహించినది. హృదయ రూపమైనటువంటి ఈ పద్మపురాణంలో ఎన్నో రసగుళికలు ఎన్నో రత్నాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా పుష్కర క్షేత్ర మాహాత్మ్యాన్ని గురించి వర్ణించినాడు. ఈ పుష్కర క్షేత్రం సమీపంలో ఎన్నో రకాలైనటువంటి తీర్థాలున్నాయి. సుమారు 5 నుండి 10 కిలోమీటర్ల విస్తీర్ణంగా ఉండేటువంటి ఒక పెద్ద చెరువు అది. ఎంత లోతున్నదో తెలియదు, అగాధంగా ఉంటుంది. తరంగాలతో కూడుకొని ఎప్పుడూ చూసినా నిండు నీళ్లతో కూడుకొని ఉంటుంది. కాశీక్షేత్రంలో ఏ విధంగా గంగా తీరంలో ఘట్టాలుంటాయో హనుమాన్ ఘాట్, కేదార్ ఘాట్ అని, ఆ విధంగానే ఈ పుష్కర క్షేత్రంలోని ఏ పుష్కరం ఉన్నదో ఈ సరస్సు దాని చుట్టూ కూడా అనేక ఘట్టాలున్నాయి. ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క విశేషమైనటువంటి కథ. కాశీఖండంలో కాశీ మహాత్మ్యాన్ని తెలియజేస్తూ ఆయా ఘట్టాలకు సంబంధించిన విశేషాంశాలను చెప్పినట్టుగానే పుష్కర మహాత్మ్యాన్ని విపులంగా వర్ణించినాడు. అందులో నందాతీర్థ మహాత్మ్యాన్ని గురించి మనం విన్నాం. నంద అనేటువంటి పేరు గల ఆవు, పులి, ఈ రెండింటికి సంబంధించినటువంటి సంవాదాన్ని ఎవరు వింటారో వాళ్ళు చేసినటువంటి పాప నుండి బయటపడతారు. నాకు జరిగినటువంటి ఈ సంభాషణ స్థలం ఏదైతే ఉన్నదో దీన్ని నందాతీర్థముగా అనుగ్రహించవయ్యా అని ప్రార్థించడం. ఒక పశు జాతిలో పుట్టినప్పటికీ కూడా పశువులకు ఉండేటువంటి ధర్మచింతన ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయాలను ఎంత గొప్పగా చెప్పినాడో వ్యాస భగవానుడు ఈ పద్మపురాణంలో. మానవులకు ధర్మాలను చెప్పి 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 అలసిపోయినాడు. ధర్మాలను చెప్పితే ఏమైనా వింటున్నారు, వదిలిపెడుతున్నారు, ఆచరించడం లేదు.
అందుకని ధర్మమును ఆచరించే జన్మ కాకపోయినప్పటికీ కూడా పశుపక్ష్యాదుల ద్వారానైనా ఈ ధర్మాలను చెప్పితే వీళ్ళలో ఏమైనా చైతన్యం వస్తుందేమో అని భావించి మిగతా అన్ని పురాణాల్లోకెల్లా పద్మపురాణంలో అనేక పశుపక్షులకు సంబంధించినటువంటి కథలను చెప్పుతూ మనకు ధర్మాన్ని బోధించినాడు వ్యాస భగవానుడు. పశుపక్ష్యాదులే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి, మానవ జన్మనెత్తినటువంటి మనము ఎందుకు ధర్మాన్ని ఆచరించకూడదు అనేటువంటి ప్రేరణ మనలో రావాలి, అటువంటి సంకల్పం మనలో రావాలనేటువంటి ముఖ్య ఉద్దేశము వ్యాస భగవానుడికి ఉన్నది. అనేకమైనటువంటి కథలు పశుపక్ష్యాదుల ద్వారా ధర్మాన్ని ఆచరించేటువంటి కథలను తెలియజేసినాడు వ్యాస భగవానుడు. పుష్కర క్షేత్రము చాలా శ్రేష్టమైనది, అందులో సరస్వతి చాలా పుణ్యతమైనటువంటిది ఉన్నది. పుష్కరంలో నివసించడము దుష్కరము, పుష్కరంలోకి వెళ్ళిన తర్వాత దానం చేయడము చాలా సుదుష్కరము. అందుకని ఏది కష్టమో అని వ్యాస భగవానుడు మనకు చెప్పుతాడో మనం దాన్ని పట్టుదలతోనైనా కానీ అక్కడికి వెళ్ళి పుష్కరానికి వెళ్ళాలి, అక్కడ దానం చేయాలనేటువంటి పట్టుదల మనలో రావాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తాడు వ్యాస భగవానుడు. ఉపనయనం చేసుకున్న తర్వాత చాలామంది సంధ్యావందనాన్ని వదిలిపెడతారు. మరి ఉపనయనం చేసుకోవడం ఎందుకో తెలియదు, సంధ్యోపాసన లేకపోతే మిగతా ఏ కర్మలకు వాడు అధికారి కాడు అని స్పష్టంగా చెప్పినాడు వ్యాస భగవానుడు పురాణాల్లో. సంధ్యాహీనుడైనటువంటి వాడు అశుచి సర్వకర్మసు, అన్ని కర్మలయందు వాడు అశుచిగానే ఉంటాడు. ఎంత మడిగట్టుకున్నా ఆ మడి ప్రయోజనం లేదు. సంధ్యోపాసనే ప్రధానమైనటువంటిది. ప్రధానమైనటువంటి సంధ్యోపాసనను వదిలిపెట్టి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి మరి మాకేమైనా ప్రాయశ్చిత్తం ఉన్నదా అని అడిగితే వ్యాస భగవానుడు వాత్సల్యంతో చెప్తాడు, నాయన ఎన్నేళ్ళైనది నీవు సంధ్యావందనం చేయక? 12 సంవత్సరాలైనది. అయితే ఒక పని చేయి, పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఆ పుష్కర క్షేత్రంలో నీవు ఒక్కరోజు సంధ్యావందనం చేయి, 12 సంవత్సరాలు సంధ్యావందనం చేసిన పుణ్యాన్ని పొందుతావు అని చెప్పినాడు. చేయని వాళ్ళకు ఎంత మంచి అవకాశం ఇది చూడండి. వ్యాసుని తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. ఇంకేమిటి, వ్యాసుడు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరానికి వెళ్ళి సంధ్యావందనం చేయమన్నాడు, ఇంట్లో సంధ్యావందనం చేయకపోయినా పర్వాలేదు అని అనుకోవడానికి కాదు ఆయన చెప్పినది. ఒక్క పూట సంధ్యావందనం చేస్తేనే 12 సంవత్సరాలు 3 కాలాలు సంధ్యావందనం చేసినటువంటి పుణ్యం వస్తుంది పుష్కర క్షేత్రంలో అనంటే, అక్కడ నివసించి సంధ్యోపాసన చేసేటువంటి వాళ్ళ పుణ్యాన్ని ఏమని వర్ణించాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఆయన చెప్పే వాక్యాలు ఎట్లా పడితే అట్లా మనం వ్యాఖ్యానం చేసుకోవడానికి, మనకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకోవడానికి వీల్లేదు. సావిత్రీ కథితో దోష కులే తస్య న జాయతే. అంతేకాదు, అక్కడికి వెళ్ళి పుష్కర క్షేత్రంలో కనుక ఒకవేళ 3 పూటలు సంధ్యావందనం చేసి కనీసం ఒక 11 రోజులైనా అక్కడ నివాసం చేస్తాడో వాని వంశంలో 3 కాలాలు సంధ్యావందనం చేసేవాడే పుడతాడు. సంధ్యోపాసన అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు వాని ఇంట్లో పుడతారు అనేటువంటి మాటను చెప్పినాడు చూడండి. సావిత్రి సంబంధమైనటువంటి దోషాన్ని చేసిన వాడవుతాడు ఎవడైతే సంధ్యోపాసన చేయని వాడై ఉంటాడో. అందుకని సంధ్యోపాసన నియతమై ఉన్నది. ఈ సంధ్యోపాసన ఎవరికి నియతమై ఉన్నది? శ్రోతలైన మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. సంధ్యావందనం ఎవరు చేయాలి? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదుల్లో సంధ్యావందనం చేయవలసినది ఎవరు అని అంటారని నాకు తెలుసు. ఒక్క బ్రాహ్మణులే కాదు, క్షత్రియులే కాదు, వైశ్యులే కాదు, శూద్రులే కాదు, సకల జాతీయులు సంధ్యోపాసనం చేయాలి. ప్రక్రియలో భేదం ఉంటుంది. సంధ్యోపాసన గనక ఒకవేళ చేయకపోతే మనం ఎంత దిగువ స్థానంలో ఉన్నామో వేదమే చెబుతుంది ఒక చోట. యాగుం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు. ఆ సంధ్యాదేవి నన్ను రక్షించుగాక
ఏ సంధ్యాదేవి అని అంటే ఏ సంధ్యాదేవిని సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ, ఈ చరాచరంలో ఉన్నటువంటి సర్వభూతములు, సర్వభూతములు అనే పదానికి అర్థం ఏం చెప్పినారు అని అంటే పశుపక్ష్యాదులు కూడా సంధి కాలంలో ఏ దేవతను గురించి ఉపాసిస్తూ ఉంటాయో ఆ దేవత నన్ను రక్షించుగాక అని అన్నాడు. ఒక్కసారి ఈ మాటను మనం పరిశీలన చేసి చూస్తే సంధికాలంలో పశుపక్ష్యాదులు సంధ్యోపాసన చేస్తాయా అంటే, సరిగ్గా మీరు ఉదయించే సమయంలో చూడండి, చెట్లపైన పక్షుల యొక్క కిలకిలారావం ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయంలో పక్షులు మళ్ళీ చెట్లపైకి వాలుతూ కిలకిలారావం చేస్తాయి. పక్షుల యొక్క భాష మనకు తెలియదు కాబట్టి అవి ఏమంటున్నాయో మనకు తెలియదు, అగమ్యగోచరంగా ఉంటుంది. అన్ని ప్రాణుల యొక్క భాషను తెలిసినటువంటి వ్యాస భగవానుడు ఏమంటాడు అంటే, ఆ పక్షులు కిలకిలారావం చేస్తూ సంధ్యాయే నమః సంధ్యాయే నమః అంటూ ఉన్నాయి. వాటి భాషల్లో అవి సంధ్యోపాసన చేస్తున్నాయి. పక్షులకు సంధ్యాయే నమః అంటే చాలు, అది సంధికాలంలో సంధ్యా ఉందనం అయిపోయినది. పశువులు నెమరు వేయడాన్ని ఆపి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ సంధ్యాదేవిని ఉపాసిస్తాయి. కానీ ఉపనయనం చేసుకున్నటువంటి మనుష్యులు ఉన్నారో, అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఉపనయన అధికారం లేనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మాత్రం సంధ్యాదేవిని ఉపాసించడం లేదు అంటే ఇంతకంటే గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని స్వీకరించి అన్ని వర్ణాల వాళ్లకు చేయాల్సినటువంటి ధర్మాలు ఏమిటో అటువంటి ఒక పుస్తకాన్ని మీరు రూపొందిస్తే బాగుంటుంది అనే సలహా ఇచ్చినారు. చాలామందికి తెలియదు, కేవలం ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి అనుష్ఠానమే కావచ్చును అని అనుకుంటారు. ఒక సంధ్యోపాసననే కాదు, అనేక రకాల నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ధార్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి వ్యక్తులను ఉద్దేశించే వ్యాస భగవానుడు ఈ పురాణాలను రచించినాడు. కేవలం ఒక వర్గానికి సంబంధించినదా ఈ పురాణము? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్వర్ణ్యములకు తాను ధర్మాలను తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పురాణ వాంగ్మయాన్ని సృష్టించినాడు. ఎవరికి వేదాన్ని అధ్యయనం చేసే అధికారం లేదో, ఎవరికి వేదాన్ని వినేటువంటి అధికారం కొంతమందికి లేదో, అటువంటి వాళ్ళు కూడా వేదాల్లో చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించి ఉద్ధరింపబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ పురాణ వాంగ్మయాన్ని రచించిన వ్యాస భగవానుడు ఎంతటి విశాల హృదయమై ఉంటుంది ఆలోచించండి. కరకేణ తు తామ్రేణ తోయం ముక్తా దివం వ్రజేత్ బ్రహ్మలోకమనుప్రాప్య తిష్టతి బ్రహ్మణో దినం యా పత్ని దదతే భర్తు సంధ్యోపాస్తిం కరిష్యతః. అసలు కన్యాదానం చేయాలి ఎవనికి అని ప్రశ్న వేస్తే, ఎవరైతే 3 పూటలు సంధ్యోపాసన చేస్తారో వానికే కన్యని ఇవ్వాలి అన్నారు. సంధ్యోపాసన చేయకపోతే వాడు కన్యాదానానికి అర్హుడే గాడట. ఎంత గొప్పనైనటువంటి స్థానాన్ని కల్పించినారు సంధ్యోపాసనకు చెప్పండి. సంధ్యోపాసన చేసే సమయంలో ఆ క్షేత్రానికి వెళ్ళి పుష్కర క్షేత్రంలో రాగి పాత్రతో నీళ్లను తీసుకొని సూర్యునికి కనుక ఒకవేళ అర్ఘ్యాన్ని వదిలినారు అని అంటే తప్పకుండా వాడికి ముక్తి లభిస్తుంది, ఇందులో సందేహమే లేదు. ఏకాకినాగతే నాపి సంధ్యావంద్యా యథాక్రమం పౌష్కరేణాథతోయేన భృంగారే నిహితేన తు దక్షిణాందిశమాస్థాయ గాయత్ర్యా రాజసత్తమ పితॄణాం పరమా తృప్తి క్రియతే ద్వాదశాబ్దికి. పుష్కర క్షేత్రంలో ఆ పుష్కరం చుట్టూ భవనాలుంటాయి, చిన్న చిన్న భవనాలు. వాటిల్లో పుస్తకాలను కట్టినటువంటి దస్త్రాలుంటాయి, బట్టతో కట్టినటువంటి దాన్ని దస్త్రము అని అంటారు. వాటిని పట్టుకొని తిరుగుతూ ఉంటారు బ్రాహ్మణులు, అక్కడి క్షేత్ర పురోహితులు. నేననుకున్నాను ఏదైనా సంకల్పం చెప్పడానికేమో ఇది ఈ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నా, ఇన్నేళ్ళైనా వీళ్ళకు సంకల్పం రాలేదా అని అనుకున్నాను. కానీ ఒకసారి పరిశీలన చేసి వెళ్ళి చూస్తే, యాత్రికుడు వస్తాడు అక్కడికి స్నానం చేయడానికి, ఆ పరిసరాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మీదే గ్రామము అని అంటాడు. మాది ఫలానా గ్రామం. మీ వంశం పేరేమిటి? ఈ వంశం అనగానే ఆ చిట్టా తీస్తాడు. ఈ వంశంలో
ఎంతమంది మరణించినటువంటి వాళ్ళు ఈ పుష్కర క్షేత్రానికి వచ్చి శ్రాద్ధాలు చేసుకున్నారనేటువంటిది మొత్తం లిస్ట్ ఉంటుంది. ఇక వీడు కూర్చొని సంకల్పం చేయడం తప్పితే గోత్రము, తర్వాత వాడికి సంబంధించిన తాత ముత్తాతల పేర్లన్నీ దానిలో రాసి ఉంటాయి. అటువంటి వ్యవస్థ చేసినారు. మన ఇళ్లలో మన తాత పేరే మన జ్ఞాపకం ఉండదు, పితృశ్రాద్ధం పెట్టేసాం. ఆశౌచాలకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి వర్ణిస్తూ, ఒకటే వంశమైనప్పటికీ ఒక వంశంలో మరణించినటువంటి వాళ్ళు ఉంటే శుభకార్యాలు అనేటువంటివి జరగకుండా పోతూ ఉంటాయి. ముఖ్యంగా మంథని, ధర్మపురి అగ్రహారాలు ఉన్నాయి. అక్కడ 1000 కడప బ్రాహ్మణులు. అసలు ఏ శుభకార్యము జరగదు. పెళ్లి పెట్టుకున్నారు అంటే ఆ ఇంట్లో అయితే చావు, లేకపోతే పుట్టుకనో, జాతాశౌచం లేకపోతే మృతాశౌచం వస్తూ ఉంటుంది. అందుకని ధర్మశాస్త్రాల్లో, ఈ పురాణములలో వ్యాస భగవానుడు ఒక వ్యవస్థ చేసినాడు. 7 తరముల వరకు ఎన్ని రోజులు ఉండాలి, 7 తరములు దాటిన తర్వాత మళ్ళీ 7 తరముల వరకు ఎన్ని రోజులు ఉండాలి ఆశౌచము. 7 తరముల వరకు అంటే కనీసం తండ్రి తాత ముత్తాతల యొక్క పేర్లే జ్ఞాపకం లేకపోతే 7 తరాల యొక్క పేర్లు ఎట్లా మనం జ్ఞాపకం ఉంచుకునేది. అందుకని మనకు మూల పురుషుడు ఎవడో ఆ మూల పురుషుణ్ణి ప్రధానంగా పెట్టుకొని మన వంశానికి సంబంధించినటువంటి ఒక వృక్షాన్ని, వంశ వృక్షాన్ని రాసి పెట్టాలి. ముందటి తరాలకైనా అది ఉపయోగపడుతుంది. ధర్మం మీద ఆసక్తి గలవాళ్ళు ఈ పనిని చేస్తూ ఉండాలి, లేకపోతే అంతా శూన్యమైపోతుంది. ఇక్కడ ఏం చెప్పినాడు అంటే, పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఒక్కడు వెళ్ళినా సరే సంధ్యోపాసనను తప్పకుండా చేయాలి. అక్కడ సంధ్యోపాసన ఎంత ప్రధానమై ఉన్నదో, దానములు ఎంత ప్రధానమై ఉన్నాయో, పితరులను ఉద్దేశించి చేసేటువంటి పిండ ప్రదానాది శ్రాద్ధాలు కూడా అంతే ప్రధానమై ఉన్నాయి. ఎవరైతే పుష్కర క్షేత్రానికి వెళ్ళి పిండ ప్రదానం చేస్తారో వారి వంశంలో మరణించినటువంటి పితరులు ఉంటారో వాళ్ళంతా కూడా నాట్యం ఆడుతుంటారు, సంతోషం చేస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు పితృలోకంలో. అందుకని పుష్కర క్షేత్రం చాలా శ్రేష్టమైనది అనేటువంటి ఈ కథాభాగాన్ని విపులంగా వర్ణించినాడు. ఏ పురాణంలో ఏమి చెప్పబడ్డది అనేది కనీసం మనం తెలుసుకొని ఉంటే, ఓ ఈ పురాణంలో ఈ కథలు ఉంటాయి అనేటువంటి కొంతవరకు మనకు అవగాహన వచ్చేందుకోసమే మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం. వ్యాస భగవాన్ యొక్క హృదయాన్ని తెలుసుకునేందుకొరకే. అజ్మీర్, రాజస్థాన్లో అజ్మీర్ సమీపంలో ఉన్నది. అజ్మీర్ దర్గా అంటే చాలా ప్రసిద్ధి, కానీ పుష్కర క్షేత్రం అంటే ఎవరికి ప్రసిద్ధి లేదు. చూడండి, ఇక్కడ ఏ పురాణంలోనైనా వ్యాస భగవానుడు ముఖ్యంగా భాగవతంలో కూడా 1, 3, 4 వ్రతాలకు సంబంధించిన విషయాన్ని చెప్పినాడు. పయోవ్రతము అని. అది వదిలిపెట్టి మిగతా పురాణాల్లోకి వస్తే, భవిష్య పురాణంలో కానీ, తర్వాత బ్రహ్మాండ పురాణంలో కానీ, పద్మ పురాణంలో కానీ ఎన్ని వ్రతాలను గురించి చెప్పినాడో, ఆయన చెప్పినటువంటి ఈ వ్రతాలను చూస్తూ ఉంటే అసలు సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం మనం ఎంతో గొప్పవాళ్ళము అని అనుకుంటాం. ప్రతి కార్తీకంలో మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటామండి. కానీ 365 రోజులు వ్రతం చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. ఏ ఒక్క రోజును కూడా వృధా చేయకూడదు. ఏం చేయాలి? తోచినంత ధర్మాన్ని, ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడ్డటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ తన శక్తిని అనుసరించి దానం చేస్తూ ఉండాలి. తన శక్తిని అనుసరించి 100 రూపాయలు వాడి దగ్గర ఉన్నాయంటే 10 రూపాయలు దానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఆనాడు దానం చేయకపోతే రాత్రి బాధపడాలి, అయ్యో ఈరోజు నేను దానం చేయకపోతేనే, అయినా పర్వాలేదు, రేపు ఈ 10 రూపాయలు, రేపటి 10 రూపాయలు కలిపి 20 రూపాయలు నేను దానం చేస్తాను. ఒక్కరోజు కూడా దానం చేయకుండా ఉండేటువంటి రోజు అనేటువంటిది ఉండకూడదు. ఏ ఒక్కనాడు కూడా ఇది పుణ్యమైనటువంటి దివసము కాదు, ఈనాడు ఇంకేమిటి అమావాస్య, ఏ పూజలు లేవు, పునస్కారాలు లేవు, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనడానికి వీల్లేదు. అమావాస్య, చతుర్దశి, అష్టమి, నవమి, మంగళవారం ఏవేవి పనికిరావు అని మనకు లోకంలో ఒక ప్రచారంలో ఉన్నదో వ్యాస భగవానుడు పురాణాల్లో అన్నీ పనికి వచ్చేటువంటి రోజులుగానే మనకు వివరించినాడు. పూర్వకాలంలో పుష్పవాహనుడు అనేటువంటి పేరు గల ఒక రాజు ఉండేవాడు. లోకంలో చాలా విఖ్యాతి ఆయనకు ఏర్పడ్డది.
సూర్యునితో సమానమైనటువంటి కాంతి ఉండేది. సప్తద్వీపాలను పరిపాలించేటువంటి వాడు. అసలు ఆయన వివాహం చేసుకున్న తర్వాత భార్య కూడా అంత అనుకూలవతి అయినటువంటిది ఉన్నది, సౌందర్యవతి అయి ఉన్నది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అలుముకోనున్నట్టుగానే నిరంతరము భర్త ఇంటే అంత అభిమానము, ప్రేమానురాగాలతో కూడుకున్నది. అంతేకాదు సంతానం కూడా చెప్పితే వినేటువంటి పిల్లలు పుట్టినారు. నిష్కంటకమైనటువంటి రాజ్యం అయి ఉన్నది. సౌభాగ్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతున్నటువంటి ఆ మహారాజు గారి సమీపానికి ఒకనాడు ప్రచేతసుడు అనేటువంటి పేరు గల ఋషివర్యుడు వచ్చినాడు. ఆయనకు నమస్కారం చేసినాడు. కూర్చున్న తర్వాత ఆయనకు అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత, అయ్యా నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి, మీరు సర్వజ్ఞులు కదా. ఏనాడు నేను జన్మించినానో ఆనాటి నుండి మీరు వచ్చే ఈనాటి వరకు కూడా ఏ ఒక్కరోజు ఇది నా జీవితంలో ఇది దుర్దినము అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అన్నీ సుదినములే అయినాయి. నాకు తెలిసి మరి ఈ జన్మించినటువంటి ఈ జన్మలో మాత్రం విశేషించి నేను ఏ యజ్ఞాగాది క్రతువులను మొదలైనటువంటి